ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 18వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. అందుకు వారు చెరపట్టబడి ఉన్న యూదులలోనున్న దానియేలు, నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడనిరి. ఇక్కడ ఏమవుతుందంటే, దానియేలుకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు 120 మంది వాళ్ళు చేసిన ఒక శాసనం అదేంటంటే, ప్రార్థన చేయకూడదు, ఎవరిని పూజించకూడదు, రాజుకే ప్రార్థనా విన్నపాలు చేయాలి అని కొత్త శాసనము పెట్టారు. దాని వెనక ఉన్న ఆలోచన ఏంటంటే, దానియేలుని ఎలాగైనా సింహాల బోనులో వేయించాలని. అయితే దానియేలు వాళ్ళు పెట్టిన శాసనమును లక్ష్య పెట్టక దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఈ రోజుల్లో కూడా చాలామంది నేను ముమ్మారు ప్రార్థిస్తున్నానండి అంటారు. ఎప్పుడు అంటే పొద్దున టిఫిన్ తింటున్నప్పుడు, మధ్యాహ్నం ఆహారం తింటున్నప్పుడు, రాత్రి ఆహారం తింటున్నప్పుడు. అవి ప్రార్థనలకి మనము పరిగణనలోనికి తీసుకోకూడదు. మరేమిటండి ప్రార్థన అంటే, నువ్వు మోకాళ్ళుని చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో కనీసం ఎక్కువసేపు ప్రార్థన చేస్తేనే అదే ప్రార్థన. ముమ్మారు ప్రార్థించడం అంటే ఇలాగ ఆమెను అనేయడం కాదు. ఎక్కువసేపు ప్రార్థనలో ఉండి ఆమెను అనాలి. అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో నీవెంతగా దేవునితో గడుపుతూ ఉంటావో అంతగా నీవు శ్రమల నుంచి, వేదనల నుంచి, శోధనల నుంచి తప్పించబడతావు. మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి, శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చెయ్యాలి. అప్పుడు నువ్వు శోధనలో ప్రవేశించవు. అలాగే ఇక్కడ చూస్తే మనము ఒక వ్యక్తి, అమ్మ నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేదు అంటే, తాను ప్రార్థన చెయ్యకూడదు అనుకుంది కాబట్టి, ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి దానికి సమయం అన్నది ఇవ్వదు. కాబట్టి నాకు సమయం ఎక్కడండి, నాకెక్కడండి, అలా అండి ఇలా అండి అంటది. కానీ రోడ్డు మీద ఎవరన్నా ఆవిడ కనుక కనబడితే నించోబెట్టి గంటలు మాట్లాడుతుంది. అంటే అర్థం ఏంటంటే, దేవుడికి నువ్వు స్థానం ఇవ్వలేదు కాబట్టి ప్రార్థన చేయలేకపోతున్నావు. నీకు నువ్వు ఆటంకాలు ఎట్టుకుంటేనే ప్రార్థన చెయ్యలేవు. కానీ నిన్ను సింహాల బోనులో వేసేస్తావన్న ప్రార్థన పరుడైతే, నిజంగా ప్రార్థించేవాడైతే అతడు ఆ పరిస్థితిలో కూడా ప్రార్థిస్తూ ఉంటాడు. అదే ప్రార్థనా పరుల యొక్క లక్షణం. ఈ యొక్క ప్రార్థనని హెబ్రూలో అనేకమైన పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి ఖర, అలాగే గ్రీకులో ప్రొసోకోమాయ్ అని అంటారు. ఆమేన్.